నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాస్పత్రులు చాలీచాలని సౌకర్యాలతో అల్లాడుతున్నాయి. కొత్త వైద్య కళాశాలలను హడావుడిగా ప్రారంభించిన గత ప్రభుత్వం తర్వాత వాటిని గాలి కొదిలేసింది. ల్యాబొరేటరీలు, లెక్చర్ హాల్స్, వసతి గృహాలు, గ్రంథాలయాలను అరకొరగా ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పటం లేదు. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు 4356 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లను నియమించడానికి అనుమతిచ్చింది. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని పోస్టులు 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు సరైన మౌలిక వసతులు కల్పించకుండానే హడావిడిగా నూతన మెడికల్ కళాశాలను ప్రారంభించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సౌకర్యాలలేమి, వైద్య విద్యార్థుల దుస్థితిపై 4 సైడ్స్ టీవీ ప్రత్యేక కథనాలను ప్రసారం చేసిన నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతించింది. అధ్యాపకుల నియామకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతించటం హర్షణీయమే. కానీ వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ఎప్పుడు దృష్టి సారిస్తుంది అనే దానిపై స్పష్టత లేదు. కొత్త కళాశాలలు ఇప్పటికీ తాత్కాలిక భవనాలలోనే కొనసాగుతున్నాయి. ల్యాబొరేటరీలు, లెక్చరర్ హాల్స్, వసతి గృహాలు, గ్రంథాలయాలు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాత కలెక్టరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ పాత కలెక్టరేట్ ఆఫీస్లో ఈ బిల్డింగ్లోనే నార్మల్గా పాత బిల్డింగ్లోనే కూడా ఈ మెడికల్ కాలేజీని మార్చడం జరిగింది. అదేవిధంగా మహిళలకేమో వసతి గృహం దాంట్లోనే అటాచ్ చేశారు, బాయ్స్కి ఏమో డిఎంహెచ్ఓ పాత బిల్డింగ్ని కూడా కేటాయించడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఈ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్, పాత ఎక్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అజయ్ కుమార్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళు ఇక్కడ పనిచేసిన దాంట్లో సగం వరకే ఫండ్స్ యూజ్ చేసి మరీ పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి కనిపించలేదు. పాత బిల్డింగ్నే నామమాత్రంగా పెయింట్లు వేసి కొన్ని పనిముట్లను పెట్టి మాత్రమే నిర్వహించారు. కానీ ఇదేంటంటే మేము ఏమంటున్నామంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫండ్స్ విచారణ చేపట్టి ఆ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం చేతిలోకి తెచ్చుకొని ఈ ఫండ్స్ని ఈ జిల్లా మెడికల్ కాలేజ్ అభివృద్ధికి, అదేవిధంగా భవిష్యత్తులో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు, పనిముట్లు కావచ్చు, లేదా ఈ బిల్డింగ్ వీటినే ఒక నూతన బిల్డింగ్ విధంగా కట్టే విధంగా కూడా శంకుస్థాపన చేసే విధంగా ఏర్పాటు చేయని చెప్పి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఉన్న పాత బిల్డింగ్లలోనే నడుపుతున్నారు. మరి అక్కడ స్టాఫ్ ఎంత ఉంది, అక్కడ విద్యార్థులకి సరైన వసతి సౌకర్యాలు ఉన్నాయా లేవా అనే పరిస్థితి కూడా ఇంతవరకు జిల్లా యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ దాని గురించి ఇంతవరకు ఏది పాత గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా మరి ఆ 150 కోట్లు ఆ మెడికల్ కాలేజీకి ఎంతవరకు సరిపోతున్నాయి, ఎంతవరకు బడ్జెట్ ఉంది, మరి ఆ స్టాఫ్ ఒక్కొక్క మెడికల్ కాలేజీలో మరి 24 మంది టీచింగ్ స్టాఫ్ ఉండాలి. మరి ఆ వసతి హాస్టల్ మెస్ కానీ, హాస్టల్స్ గదులు ఉన్నాయా, వాష్రూమ్స్ ఉన్నాయా, పరికరాలు ఉన్నాయా, ల్యాబొరేటరీ ఉన్నదా, దాని తరబడా సర్జికల్ సంబంధించినవి ఉన్నాయా లేవా అనేది కూడా ఇంతవరకు దాన్ని ఎవరు వెళ్ళబుచ్చలేదు. తక్షణమే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ దాటిపైన దృష్టి పెట్టి అలాంటి అవినీతి జరగకుండా, ఎలాంటి అవతగలు జరగకుండా తక్షణమే ఈ మెడికల్ కాలేజీని విచారణ జరిపించి అక్కడ తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం అనాలోచితంగా హుటాహుటిన తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించి అమలు చేసిన మాట విదితమే. కానీ కొత్త కళాశాలల ఏర్పాటు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆనందం కలిగించినప్పటికీ వసతులు సరిగా లేకపోవటం, అధ్యాపకుల కొరత, పాఠ్యపుస్తకాల కొరత తదితర విషయాలు ఇబ్బందిగా మారాయి. మెడికల్ కాలేజీలకు సంబంధించి నామమాత్రంగానే ఉన్నటువంటి బిల్డింగ్లలో కాలేజీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కాలేజీలో అంటే ఒక డాక్టరు చదవడానికి లోకల్గా ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి కాలేజీలు, ఖమ్మం జిల్లాలో మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ కాలేజీ చూస్తే పాతగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో పాతగా ఉన్నటువంటి దానికి కలర్లేసి కొత్త బిల్డింగ్ లాగా చేసి దానికి క్లాసులు నడుపుతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసరు ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 24 సబ్జెక్టులు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి టీచర్స్ని అంటే ప్రొఫెసర్స్ని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది.
తర్వాత అక్కడ లేడీస్ డాక్టర్స్గా చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలి. వాళ్ళకి బాత్రూమ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సౌకర్యాన్ని కానీ అన్నీ శుభ్రంగా ఉండేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి సరైనటువంటి వసతులు లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను 4 సైడ్స్ టీవీ స్పెషల్ స్టోరీలతో ఎండగట్టింది. వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని 4 సైడ్స్ టీవీతో విద్యార్థి సంఘాల నేతలు, మేధావులు ఏకీభవిస్తూ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కనీసం ఫ్యాకల్టీ కూడా సరిగా లేకపోవటంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వీటన్నింటినీ 4 సైడ్స్ టీవీ సామాజిక బాధ్యతతో వెలుగులోకి తీసుకొచ్చింది. 4 సైడ్స్ టీవీ ప్రసారాలతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం అధ్యాపకుల నియామక దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాస్పత్రుల్లో బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు 4356 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లను నియమించుకునేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనల మేరకు ఒప్పంద విధానంలో 3155 మందిని గౌరవ వేతనంతో 1201 మందిని భర్తీ చేసేందుకు వీలు కల్పించింది. భర్తీ చేయనున్న వాటిలో ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్లు 786, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 1459, ట్యూటర్లు 412, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 1201 ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఉద్యోగాలకు సంబంధించి నెలవారీ వేతనాలను వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం ప్రొఫెసర్లు 1,90,000 రూపాయలు, అసోసియేట్ ప్రొఫెసర్లు 1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 1,25,000, సీనియర్ రెసిడెంట్లు 92,575, ట్యూటర్లకు 55,000 రూపాయలు అందుకుంటారు. ఈ నియామకాలకు ఏడాదికి 634.48 కోట్ల వ్యయం కానున్నాయి. ఈ నియామకాలు వాకిన్ పద్ధతిలో జరిగితే విద్యార్థులకు బోధనా విషయంలో ఊరట లభించినట్టవుతుంది. కానీ కొత్తగా నియమితులయ్యేవారు మెడికల్ కాలేజీలు ఉన్నచోటే నివాసం ఉంటున్నారా, లేక సొంత ప్రదేశాల నుండి రాకపోకలు సాగిస్తూ పాఠాలు చెబుతున్నారా అనే దానిపై నిఘా పెట్టాల్సి ఉంది. గతం మాదిరిగా వేరే చోట నివాసం ఉంటూ నామమాత్రంగా కాలేజీలకు వచ్చిపోతూ తూతూమంత్రంగా విధులు నిర్వహించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల శాశ్వత భవనాల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలి. ల్యాబొరేటరీలు, లెక్చరర్ హాల్స్, వసతి గృహాలు, గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో ఎన్ఎంసీ నియామకాల ప్రకారం వసతులు లేవని ఆయా వైద్య కళాశాలను రద్దు చేసే అవకాశం కూడా లేకపోలేదు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, రానున్న విద్యా సంవత్సరానికి కొత్తగా విద్యార్థులు చేరుతారు. దీంతో కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. వైద్య కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు వీరికి ఎంతమాత్రం సరిపోవు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.